బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ రోజైతే గుంటూరు సమీపంలో బీసీ సింహగర్జన అనే ఒక భారీ బహిరంగ సభనైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సంబంధించి చాలా మంది అయితే వేల దూరాల నుంచి అయితే ఇక్కడికైతే తరలి వచ్చిన సంఘటన కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు అయితే కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన ముందు ఒక మహిళ అయితే ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, దేనికి వచ్చారు, అసలు ఈ కారణాలన్నీ కూడా ఒకసారి ఆవిడ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే మేడం, నా పేరు హేమలత. అమ్మా ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? జిజ్జివరం. ఎంతమంది వచ్చారు? మేము 70 మంది వచ్చామండి. ఓకే, అంటే ఈ పార్టీ మీటింగ్ కోసమనే వచ్చారా? బీసీలు మధ్యవర్త, మేము పిల్లలు కష్టపడి చదివించుకున్నాం. బీసీలు అనే వాళ్ళకి జాబులు లేవు. మేము ఉండి లేక తిని తినక మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లల్ని చదివించుకుని ఇళ్ళకాడు ఉండిపోయారు. అది ఈయన గురించి మేము వచ్చాం. కావాలని ఈయన పార్టీ పెట్టారు, కావాలని మా పేదల గురించి పెట్టారని చెప్పేసి మేము వచ్చాం. దీనికి సంబంధించి వెహికల్స్ అవన్నీ వాళ్ళే పెట్టారా లేదా మీరు సొంతంగా సొంతంగా తెచ్చుకున్నామండి. మేము సొంతంగా, ఆయన కావాలని మేము సొంతంగా వచ్చాం. మేము బీసీలు అనేది మమ్మల్ని పట్టించుకునేది ఎవరు లేరు. పార్టీకి అవసరానికి వాడుకుని వదిలేశారండి మమ్మల్ని. ఆయన పార్టీ మా కోసం పెట్టారు కానీ పేదవాళ్ళ కోసం పెట్టారు కాబట్టి మేము కావాలని కదిలి వచ్చాం ఆయన గురించి. అది ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు చాలా దూరం. భవిష్యత్తు గురించి ఆయన మా గురించి, మా భవిష్యత్తు గురించి మీటింగ్ పెట్టారని చెప్పేసి మా పిల్లలను కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి బీసీవై నాయకులు అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మొత్తం ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. సార్ నమస్తే. నమస్తే అమ్మా, నేను పెనమలూరు నియోజకవర్గం తోకల రామకృష్ణ అమ్మ నా పేరు. నేను పెనమలూరు నియోజకవర్గం కన్వీనర్ని. ఈ బహిరంగ సభకి రామచంద్ర యాదవ్కి మద్దతు తెలపడానికి బీసీ నాయకులందరూ కార్యకర్తలతో అశేష ప్రజానీకానికి చాలామంది తరలి వస్తున్నారమ్మా. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఓసీలు కూడా ఎక్కువ మంది లేనోళ్ళు కూడా తరలి వచ్చి అశేష జనాన్ని ప్రజలకు తరలి వచ్చి ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరామమ్మా. వీళ్ళందరూ వస్తున్నారు. ఇంకో గంటలో ఇంకా జనం వస్తానే ఉన్నారు. సార్ ఈ సభ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? దీని సభ యొక్క బీసీ ఎజెండా అమ్మా. ఫస్ట్ బీసీల గురించి పోరాటం. 44% బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వట్లేదు. దానివల్ల ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. బీసీని అణగదొక్కేస్తున్నారు. నిన్నటి వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టు నిన్న పర్మిషన్ తీసుకుని ఈరోజు జనాన్ని వస్తాకి అవకాశం ఇచ్చారు. ఇదే ప్రకారంగా బీసీల వరకు చేస్తున్నారు. ఓకే సార్, మొత్తం కూడా ఎంతమంది రావచ్చని ఎస్టిమేషన్ ఉంది సార్? 150,000 మంది దాకా వస్తారని మేము ఎస్టిమేట్ చేస్తామమ్మా. తెలుగు రాష్ట్రాల నుంచి 4-5 లక్షల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఇల్లు కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి వెనుకబడిన కులాలు ఎవరైనా సరే, మధ్యతరగతి వర్గం ప్రజలు ఎవరైనా రావడానికి మద్దతు ఇస్తున్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి 4 కూటమి గవర్నమెంట్ ఎంతో ఇబ్బందులు గురి చేస్తుంది వచ్చే వాళ్ళని. అయినా కూడా ఈ ఇబ్బందుల్ని దాటుకొని అధిగమించి జనాలు రావడానికి బస్సులో వచ్చే వాళ్ళు బస్సులు వస్తున్నారు, ట్రైన్లో వచ్చే వాళ్ళు ట్రైన్లో వస్తున్నారు, బండ్ల మీద వచ్చే వాళ్ళు బండ్ల మీద వస్తున్నారు. ఎంత గవర్నమెంట్ అనిశ్చిత తొక్కాలని చూస్తే ఈ రోజు రోజుకి పైకి తిరగబడి ప్రజాస్వామ్య దేశం ఇది. ఎంతైనా అనదొక్కాలని చూస్తుంది ఈ గవర్నమెంట్. కానీ ఎక్కడ కూడా దానికి ఆస్కారం లేకుండా జనాలు బాగా భారీగా తరలి వస్తున్నారు. మాకు అన్ని 2 రాష్ట్రాల నుంచి కూడా భారీగా వాహనాలు బయలుదేరినాయి. 4-5 లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ప్రతి ఒక్క అన్ని కులాలు, ఒక్క బీసీ కాదు, ఒక యాదవే కాదు, అన్ని మధ్యతరగతి వర్గాల వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అయిపోయి అగ్రవర్ణ పేదలు కూడా ఇక్కడికి వచ్చి సమావేశం అయిపోయి నెక్స్ట్ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నారు. 70-80 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు బీసీలకి. ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో మేమంతా కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నాము. బలపరిచి ఆయన రాబోయే రోజుల్లో, ఎందుకంటే మాకు రాబోయే రోజుల్లో 2029కి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మేము 2 రాష్ట్రాల ప్రజలు కూడా అంగీకరిస్తున్నాము. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నాము. ఎంత కూటమి గవర్నమెంట్ వెనక అనాథ దొక్కలని చూస్తే అంత విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి జనాల్ని తట్టుకోలేరు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 20 నెలలు అవుతుంది. బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తాడు, ఇంతవరకు తీసుకురాలేదు. అలానే 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలు అందరూ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాడు, ఇంతవరకు పెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. మోసపూరిత హామీలతోటి జనాలు మోసం చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి కూడా మేము పోలీసులు అండ్ గవర్నమెంట్ పాలకులు ఎవరు అనుమతి ఇవ్వకపోయినా కూడా హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత అప్పుడు హైకోర్టు అనుమతితో మేము ఇక్కడ సభ నిర్వహిస్తుంటే అయినప్పటికీ కూడా మాకు పోటీగా సభలో సమావేశాలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఈ రోజు మాకు హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు వేరే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం ఏంటి? మాకు మాత్రం అనుమతి ఇవ్వరు. ఒక బీసీ నాయకుడు మేము సభలు పెట్టుకుంటే మాత్రం అనుమతి ఇవ్వడు. మీరైతే అగ్రకులాల పార్టీ పాలకులు అయితే మాత్రం మీకు పర్మిషన్ ఇవ్వాలా?
ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం వర్గమా, లేదంటే మేము ఉన్నత వర్గాలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజల మీద దాడులు, మా ఓట్లు వేయించుకుంటారు, ఆయన మా మీద దాడులు. మీరు ఉన్నది పిడికుడు, మేము ఉన్నది 95% జనాభా మేము ఉన్నాము. మీ 5% వరకు అగ్రవర్ణాల వల్ల మీరు వెళ్ళాలన్నా? మేము వెళ్ళకూడదా? ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ, ఇప్పుడు బ్రాహ్మణ్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, వెలమ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గం మొత్తం ఒక 5% తప్ప 95% రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే సార్ 95% మొత్తం జనాభా మీకు మద్దతుగా ఉన్నారు, 5% మాత్రమే అగ్రకులానికి ఉన్నారన్నారు. అయినా కానీ 95% మీరున్నా కానీ మీకు ఎటువంటి సరైన బలం లేకపోవడానికి కారణం ఏంటంటారు? సపోర్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటారు? ఆర్థిక వనరులు వాళ్ళ దగ్గర అధికారం ఉంది, ఇది ఇండస్ట్రీస్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. మా దగ్గర మీడియా లేదు, పేపర్లు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు, మీడియా అధికారం అడ్డం పెట్టుకొని మా ప్రజలను అనదొక్కుతున్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు అనదొక్కింది చాలు. ఇవాళ మాకు ఒక రామచంద్ర యాదవ్ గారి రూపంలో ఒక నాయకుడు తయారయ్యాడు. ఈ 2 రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా పార్టీని విస్తరిస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. మన ఈ సౌత్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చేయలేదు. కాబట్టి ఈయన రూపంలో మాకు ఒక భగవంతుడే, ఆ కృష్ణ భగవానుడే ఈయన పంపించారని అనుకుంటున్నాం మేము. రామచంద్ర యాదవ్ గారు కాక ముందు ఇంకా ఎవరు దీని మీద సరైన పట్టు సాధించలేకపోయారు ఎందుకు అంటారు? ఇప్పుడు మీరే అన్నారు రామచంద్ర గారు వచ్చే ఇలాగా చేస్తున్నారు, ఒక నాయకుడిగా ముందున్నారని. రామచంద్ర యాదవ్ గారి కంటే ముందు మరి ఎందుకు ఎవరు ముందుకు రాలేకపోయారు? ఐకమత్యం లేకపోవడమే ఈ అన్నిటి కారణం. ఇలా ఐకమత్యం అనేది వచ్చింది. మా ఆత్మగౌరవము, మా ఐకమత్యము, రాజ్యాధికారం వైపుగా మేము, వాళ్ళు ఏంటంటే మాకు పెన్షన్ రూపంలో బిచ్చం వేస్తున్నారు. మాకు ఆ బిచ్చం కాదు మాకు కావాల్సింది, మాకు ఆత్మగౌరవం కావాలా, మాకు ఐకమత్యంగా ఉంది. ఈరోజు ఈ ఐకమత్యం అనేది మేము రెడీ ఈ రూపంలో వచ్చింది. మాకు వచ్చేసి మాకు పోటీగా సమావేశాలు పెడుతున్నారు. ఇది కాదు మాకు కావాల్సింది. మా సభలు మమ్మల్ని పెట్టుకోవడం, మా రాజ్యాధికారం వైపుగా మేము బీసీలు దూసుకుపోతున్నాము. రాబోయే 2 రాష్ట్రాల్లో కూడా బీసీ ముఖ్యమంత్రులు అవుతాము. సార్ ఇంకొక క్వశ్చన్, అంటే ఇది కేవలం ఒక పార్టీకి అంటే ఒక పార్టీ ఏదో ఒక పదవి కోసం అన్నట్టుగానే కాకుండా రేపు బీసీ కులంలో ఉన్న మహిళలకి ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగిందన్నా కూడా మీరు ఇలాగే ముందుంటారా? ఈ రకంగానే మీరు సపోర్ట్ చేస్తారా? ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో ప్రతిపక్ష నాయకుడు చేయలేని పని మా రామచంద్ర యాదవ్ గారు ఎక్కడైనా సరే, మత్స్యకారులు కావచ్చు, కాపులు కావచ్చు, కరేడు విషయం కావచ్చు, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా ఆయన ఒక 1-2 రోజుల్లోనే ఆడికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాడు. ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, యాదవుల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీ కులాల్లో నిమ్న కులాల మీద దాడులు జరుగుతున్నాయి, కాపుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఒక్కడే ఒక ఒంటి సైన్యంతో ఆయన వెళ్ళి ప్రతిపక్ష నాయకులు చేయలేని పని కూడా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అన్న రామచంద్ర యాదవ్ గారు, ఆయన ఆ సంగతి కూడా తెలిసి ఈ ఒక్క బీసీ కులాలే కాదు, ఎస్సీ కులాలే కాదు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి మధ్యతరగతి సంపన్న వర్గాలు 5% వాళ్ళు తప్ప అగ్రవర్ణాలు ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు మొత్తం కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఈ 70-80 సంవత్సరాల్లో మమ్మల్ని అనగదొక్కారు. అగ్రకులాల ఆధిపత్య పార్టీలు కానీ, అగ్రకులాల నాయకులు కానీ మమ్మల్ని అనగదొక్కారు. అక్కడ మాకు స్పేస్ లేదు. మా జనాభా మొత్తాన్ని కూడా చిన్న స్థానిక సంస్థల్లో కాదు మేము అడుగుతుంది, చట్టసభలో రిజర్వేషన్ అడుగుతున్నాము. మనకు రాజ్యాధికారం ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. మనకే పేపర్లు వస్తాయి, మనకే మీడియా వస్తుంది, మనకే ఇండస్ట్రీస్ వస్తాయి, మనకే వ్యవస్థలు మన చేతిలోనే ఉంటాయి. మొత్తం మనం శాసించే స్టేజ్లో ఉండాలి. ఆయన ఇలా 1000 ఎకరాలు వచ్చేసి అదానికి, అంబానీలకి 90 ఎకరా 99 పైసలు కట్టుబెడుతున్నాడు. కానీ బీసీలకి మాత్రం 1000 ఎకరాలు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అదే రామచంద్ర యాదవ్ గారి నినాదం, బీసీ సంరక్షణ చట్టం ఇమీడియట్గా అమలు చేయాలి, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇవ్వాలి, స్థానిక సంస్థలో 44% రిజర్వేషన్ అనేది చట్టసభలో ఉండాలి. మా ఆత్మగౌరవం అనేది, మా రాజ్యాధికారం వైపు మేము దూసుకుపోతున్నాం. ఈరోజు మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఈ కూటమి గవర్నమెంట్ ఒకటే హెచ్చరిస్తున్నాము, మేము జనాభా పరంగా మా నాయకుడిని బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ప్రతి ఒక్కది అడ్డంకులు పెడుతున్నారు. ఈ అడ్డంకి అనేది ఎక్కువ రోజులు ఉండదు. మా 2000 మహాయితీ 3 సంవత్సరాలు మీరు గద్దె మీద ఉంటారు. ఈ 3 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాము. మా వాయిస్ గట్టిగా బలంగా చట్టసభల్లో ఇన్నాళ్ళు వచ్చేసి అగ్రకులాల పార్టీలు ఉన్నారు. ఈ చట్టసభల్లో ఒక కొమ్మరి, ఒక కమ్మరి, ఒక నేతన్న, ఒక వడ్ర కులస్తుడు, ఒక మాది కులస్తుడు, కొమ్మరి, తర్వాత చేనేత వర్గాలు, అన్ని వర్గాల వాళ్ళకి మేము ఇంతవరకు ఈ చట్టసభల్లో ఎవరికైతే ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఎవరికైతే చేయలేదో వాళ్ళందరికీ ఈ రామచంద్ర యాదవ్ గారి రూపంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కాబోతున్నారు రాబోయే రోజుల్లో. నేను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు సింకా నారాయణరావు యాదవ్. బీసీవై పార్టీకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ రోజు ప్రోగ్రామ్ గురించి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. నా పేరు వైబన్ కృష్ణదుర్గా యాదవ్.
ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా పదవిలో కొనసాగుతున్నా. ఈరోజు మన విజయవాడ బీసీ సింహగర్జన కార్యక్రమానికి లక్షలాది మందిగా ఈరోజు తరలి రావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మనం ఈ యొక్క సింహగర్జన అనే కార్యక్రమాన్ని తలపెట్టడానికి ముఖ్యమైన విషయం, మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడుతున్నా ఇప్పటికి కూడా మనకి రాజ్యాధికారం అనేది రాకపోవడం మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ ముఖ్యంగా ఈరోజు సింహగర్జన అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది బీసీ కులాల్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అయినా సరే కానీ వాళ్ళ ధైర్యంతో ముందుకు రాకుండా ఇంతవరకు కూడా మన బీసీ నాయకులు ఎవరు కూడా మన బీసీ కులాలు ఎవరికి కూడా న్యాయం అనేది చేయడం జరగలేదు ఇంతవరకు. అందుకనేసి ఇంతవరకు కూడా మనకి ప్రభుత్వాల్లో సరైన పదవులు అనేవి కూడా లేవు మనకంటూ. మనం ఏ అయితే బీసీ 140 కులాలు ఉన్నాయో ఆ 140 కులాల వల్లే ఈరోజు ఈ సమాజం అనేది నడుస్తుంది. మన సమాజంలో ప్రతి 140 కులాలు ఏ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కులానికి కూడా ఒక కుల వృత్తి అనేది ఉంది. ఈరోజు చూసుకుంటే ఈరోజు కుమ్మరి మన న్యాయ బ్రాహ్మణ్స్, యాదవస్, రైతులు వీళ్ళంతా కూడా మనం పండించే పంట దగ్గర నుండి మనం వేసుకునే బట్ట దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సొసైటీ నడవాలి అంటే మెయిన్ బీసీ మన సమాజానికి వెన్నెముక్క అంటే బీసీ. అటువంటి బీసీని ఈరోజు ఏ అయితే 2 వర్ణ కులాలు ఉన్నాయో ఆ 2 కులాలు కూడా వెనక్కి తోసేయడం అంటూ జరిగింది. దీనితో పాటు ఈరోజు ఇంతవరకు కూడా మీరు ఆలోచించి ఉండొచ్చు, అంటే 75 సంవత్సరాలు పైబడుతుంది స్వాతంత్రం వచ్చి ఇంతవరకు కూడా మనకి న్యాయం జరగలేదా, రాజకీయంగా ఎవరు లేదా అంటే ఇచ్చారు. అంటే మనకి ఏ కులానికి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇవ్వకుండా మనకి ఏదో పిల్లికి భిక్ష వేసినట్టు మనల్ని ముందుకు తీసుకొచ్చి మనకి చాలా అన్యాయాలు చేశారు. కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా తెలివితో మన బీసీలంతా కూడా ఏకమై ఈ యొక్క సింహగర్జన్ని ప్రభావితం అయ్యి ఈ యొక్క రోజు ఈ సింహగర్జన్ని జయప్రదం చేసి మేము ఇంతమంది ఉన్నాం, ఏ అయితే 140 కులాలు ఉన్నాయో ఈ 140 కులాలు కూడా మేము ఇది చేయగలం, మమ్మల్ని ఎందుకు వెనక తోస్తున్నారు, ఈరోజు సరైన నాయకుడు ముందుండి నడిపించేటోళ్ళు లేకే ఈరోజు మేమంతా ఏ 140 కులాలు ఉన్నాయో ఆ 140 కులాలు కూడా వెనకబడి ఉన్నారు. సరైన ఒక కుటుంబాన్ని ఒక తల్లిదండ్రి ఏ విధంగా అయితే ముందుండి నడిపిస్తారో అదే విధంగా ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ నాయకులైనటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుండి నడిపిస్తున్నారు కనుక మేము ఖచ్చితంగా ఏ అయితే 140 కులాలు ఉన్నాయో మేము ఒక ఐక్యతతో ఈరోజు ఈ బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. చట్టసభల్లో మేము ఏంటో నిరూపించుకుంటాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా బీసీ సింహగర్జనలో మా అజెండా ఏంటంటే చట్టసభల్లో 44% మా బీసీలకి రిజర్వేషన్ కావాలి, ముఖ్యమైన ఒక పాయింట్. అదేవిధంగా ఏ అయితే 140 కులాలు ఉన్నాయో ఆ 140 కులాలకి కూడా 1000 ఎకరాల భూమి మన అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమి 140 కులాలకి కూడా కేటాయించాలనే సదుద్దేశంతో 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చేసి ఏదైతే బీసీ 140 కులాలు ఉన్నాయో మీకే సిగ్గుతో ఏ అయితే కుల పార్టీలు ఉన్నాయో 2 పార్టీలు కూడా చెప్పడం జరుగుతుంది. మీ 2 పార్టీలు కూడా ఇంతవరకు కూడా మా బీసీ 140 కులాలని కులగణన అనేది చేస్తే ఎక్కడ మీ యొక్క బాగోతాలు బయటపడతాయనే ఉద్దేశంతో కులగణన చేపట్టడం మానేశారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ బీసీ సింహగర్జనతో మీరంతా కూడా 3వ పాయింట్ వచ్చేసి బీసీ కులగణనని మొదలుపెట్టి మా కులగణనని తెలిపే విధంగా మీరు చేయాలి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కాకుండా బడుగు బలహీన వర్గాలు ఏ అయితే ఉన్నాయో ఇది బీసీ సామాజిక వర్గానికి ఒకదానికే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ ప్రతి కేటగిరీ కూడా బీసీ లెక్కలోకి వస్తుంది. ఈ యొక్క కేటగిరీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన యొక్క ఏ అయితే 2 కుల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పార్టీలు వాటిని తొలగించి మన బీసీల్లో కానీ ఓసీల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై మన యొక్క ఐక్యతను చాటి చెప్పి మనం ఏంటో ఈ చట్టసభల్లో నిలబడి మన రాజ్యాధికారాన్ని మనం దక్కించుకొని ఏ అయితే 2 పార్టీలు ఉన్నా 2 పార్టీలను కూడా తొంగలోకి దక్కాలనే ఉద్దేశంతో ఈ బీసీ సింహగర్జన అనేది చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి బీసీ వ్యక్తి కూడా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం ఇంతమంది ఉన్నాం, ఎవరి కుల వృత్తుల్లో వాళ్ళు ఉండిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కాదు, మనకంటూ కుల వృత్తులు ఉన్నాయి, అందుకనేసి మన పని మనం చేసుకుంటున్నాం. కానీ అగ్రవర్ణాలకి అటువంటి చేసుకోవడానికి పని కానీ ఏది లేదు వాళ్ళకంటూ. మనకు కుల వృత్తులు ఉన్నాయి కనుక మనం బిజీ అయిపోయాం. కానీ ఈరోజు ఆ కుల వృత్తుల్ని మనం చేసుకోవడంతో పాటు ఈరోజు రాజకీయంగా మీరు ఒకసారి ముందుకు రండి. మీరు ముందుకొచ్చి మేము ఇంతమంది ఉన్నామనేసి మీరు అన్ని విధాలుగా మన కుల వృత్తులతో పాటు సొసైటీలో కూడా తిరగండి. మనల్ని
మనం ఐక్యతగా లేనంతకాలం కూడా ప్రతి ఒక్కరు అణగదొక్కుతూనే ఉంటారు. ఖచ్చితంగా మీరంతా మన బీసీ సింహగర్జన ప్రభావితం అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సింహగర్జన్ని జయప్రదం చేస్తారనేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే లక్షల్లో తరలి వస్తున్నారు. ఈ యొక్క సింహగర్జన అంటే ఒక సభ అనేది కాదు. ఈ సింహగర్జన అనేది ఏంటంటే మన యొక్క ఆత్మగౌరవం. మన యొక్క ఈ సింహగర్జనతోటే మన బీసీలకి న్యాయం జరుగుతుంది అనేసి ఇది మనకు ఒక అవకాశం. ఇలాంటి అవకాశాన్ని మనం జయప్రదం చేసుకోగలిగితేనే ఈరోజు ఇలాంటి కార్యక్రమం రెండోది చేసి మనం ఎంత అన్నది మనం మరింత ముందుకు పోయి మన చట్టసభల్లో మన యొక్క పదవుల్ని మనం కొనసాగించుకొని మనకి ఎంత రావాలో అంతా తీసుకొని మన బీసీ కులాల్లో ఉన్నటువంటి యువత రేపు మీ కొడుకును పెట్టే మీ పిల్లలకు కానీ మా లాంటి యువతకు కానీ ఈ బానిస సంఖ్యలు పెంచే అవకాశం ఉంటుంది అనేసి మరీ కోరుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ, జై బోడే రామచంద్ర యాదవ్ గారికి. సో చూసారు కదా, బీసీ సింహ గర్జనకైతే ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది ప్రజలైతే తరలి రావటాన్ని మీరు చూసారు కదా. అయితే ఇక్కడికి వచ్చిన నాయకుల మాటల్లో కూడా విన్నారు కదా, ఇప్పటి వరకు మాకు సరైన ఐకమత్యం లేక ముందుండి నడిపించే నాయకుడు లేక మేము ఇలాగైతే అయిపోవడం జరిగింది. ఎక్కడ కూడా అంటే పదవులు కూడా అగ్రకులస్తులకే ఉంటున్నాయి, మాకు అసలు ఏ రకమైన పదవులు కూడా లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం అంటూ కూడా వారైతే వాపోతున్నారు. ఇక నుంచి అయినా కానీ బీసీ కులస్తులు ఎవరైతే ఉన్నారో అలాగే అగ్రకులాన్ని అనగదొక్కే విధంగా మనకు కూడా కొన్ని పదవులు కావాలి. కాబట్టి మనలో ఉన్న మహిళలను కానీ లేకపోతే మనలో తక్కువగా ఇంకా ఆస్తుల్లో కావచ్చు లేదా వేరే విషయాల్లో కావచ్చు తక్కువగా ఇంకా వెనకబడిపోయి ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మనమే మేల్కొల్పి వాళ్ళని అయితే ఫైట్ చేసే విధంగా అయితే మనమైతే తయారు చేయాలి. దానికి ఒక కుటుంబానికి పెద్ద ఎవరో ఎలాగైతే ఉంటారో అలాగే మనందరికీ కూడా ఒక కుటుంబ పెద్దగా రామచంద్ర యాదవ్ గారు అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు అంటూ కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులు అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో నందిని, గుంటూరు సింహగర్జన సభ నుంచి.